హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. మీరందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను కాళికా దుర్గా పరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చానండి. విద్యారణ్యపురంలో ఉంటుంది. చాలా శక్తివంతమైన మహిమ గల్ల పవర్ఫుల్ టెంపుల్ అండి. చాలా చాలా పవర్ఫుల్ అంట. చాలామంది చెప్తే విన్నాను, కానీ ఇంత దగ్గరలో పెట్టుకొని నేనైతే మొట్టమొదటిసారి వస్తున్నాను. కానీ వచ్చానని మా వారు చెప్పారు, కానీ నాకైతే గుర్తులేదు ఎప్పుడు వచ్చామో అని కూడా. నాకు గుర్తు అయితే ఇప్పుడే ఫస్ట్ టైం నేను రావటం. చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం. మేమైతే ఇలా పూజ సామాన్ తీసుకొని బయట కాళ్ళు కడుక్కొని అమ్మవారి టెంపుల్లోకైతే వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే అసలు లక్ష్మి చాలాసార్లు చెప్పింది నాకు. తను మాత్రము కంపల్సరీ ఇక్కడికి వచ్చారంటే వస్కోట్ నుంచి కంపల్సరీ వెళ్తారనమాట. ఈ టెంపుల్కి వెళ్ళకుండా వెళ్ళదు. ఎన్నోసార్లు వచ్చింది, చాలాసార్లు తన మొక్కులు తీర్చుకొని ఏదన్నా అనుకుంటే తనకి ఖచ్చితంగా జరుగుతుందంట ఈ టెంపుల్లో. నన్ను రమ్మని పిలిచింది, కానీ నేనే రాలేదు. చాలాసార్లు పిలిచింది, వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టేదని. అమ్మవారి ఆజ్ఞ నాకు ఇప్పటికే దొరికింది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఫోన్లు నార్మల్గా అలో లేదండి. అంటే ఫొటోస్ వీడియోస్ అలాంటివి ఏం తీయకూడదు లోపల. అమ్మవారి టెంపుల్లో మెయిన్ లోపలైతే తీయడం లేదు. ఇలా బయట మొత్తం బయట రౌండింగ్ అంతా చూపిస్తున్నాను. ఒకసారి చూపిద్దామనేసి వీడితో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేము చీటీ రాస్తున్నాను కదా, ఒక 10 రూపీస్ ఇచ్చామంటే ఇక్కడ అమ్మవారి పేరుతో ఒక చీటీ ఇస్తారండి. మనకి ఏదైనా కోరికలు ఉన్నట్లయితే, తీరని కోరికలైనా ఏవైనా సరే ఖచ్చితంగా తీరుతాయంటండి. ఆ చీటీలో రాసేసి మనము అమ్మవారిని తలుచుకొని స్మరిస్తూ ఏం కావాలో మనకు అది మంచిగా ఈ చీటీలో రాసుకొని, దారము పెన్ను అన్నీ వాళ్ళే ఇస్తారు అక్కడ. ఇలా చీటీ రాసేసి నీట్గా ఫోల్డ్ చేసుకొని దారాన్ని ఇలా ముడివేసుకొని అమ్మవారికి కానీ మనం కానీ మొక్కొని కట్టాము అంటే ఖచ్చితంగా లక్ష్మికి అయితే చాలాసార్లు అది నెరవేరకపోవడం అనేది జరగదంట. తనకు చాలా నమ్మకం అన్నమాట. నాకు అంతేనండి, దేవుళ్ళు అంటే చాలా నమ్ముతాను నేను. చాలా అసలుకి ఇష్టం అనమాట గుళ్ళకి వెళ్ళటం కానీ ఎక్కడికైనా సరే. ఇప్పుడైతే చీటీ రాసిన తర్వాత ఇలా అమ్మవారి చుట్టూ, ఇక్కడ బయటే ఉంటుందన్నమాట అమ్మవారు, చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మనం ఏమనుకుంటున్నామో మనసులో అన్నీ చెప్పుకొని, ఇలా మా కోరిక నెరవేరితే తల్లి నీకు ఇది చేస్తాము అనేసి ఒక బియ్యం కానీ మనకు చేతనైనంత ఏది అనుకుంటే అదండి. మనం ఎక్కువేమేదో ఇది చేయాలని ఏం లేదు. ఏదైనా మనకు అయినంత వరకు ఆమె అయితే కంపల్సరీ తీరుస్తారంట. ఎంతమంది కట్టారండి అక్కడ. నేనైతే ఫస్ట్ టైం కడుతున్నాను. మనస్ఫూర్తిగా అమ్మని వేడుకొని. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. నుదుటిన చందనం పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, నిమ్మమాలలు వేశారండి అమ్మవారికి. అవి మొక్కుబడి ఉంటుంది కదా, చాలా వరకు మొక్కొని ఉంటారంట. అలా నెరవేరిందంటే ఇలా తీసుకొచ్చి మాలలు వేస్తారంట అమ్మవారి మెల్లో. అంటే లక్ష్మి ఎక్కువగా వస్తుంది కదా, తనకు బాగా తెలుసు అనమాట టెంపుల్ గురించి, అసలుకి అక్కడ ఏందని తనని అడిగే చేస్తున్నాను ప్రతిదీ. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కదా, నేను ఎప్పుడు కట్టలేదు. ఈసారి అయితే మనస్ఫూర్తిగా తల్లిని వేడుకొని అయితే నేను కూడా చీటీ కడుతున్నానండి. అలా మనం మొక్కుని అయితే బయటకైతే చెప్పకూడదు కదా, ఏం రాసామా ఏం మొక్కున్నామనేసి. నెరవేరిన తర్వాత చెప్తాను నేను. అమ్మ నిల్చోనుందండి. కాళ్ళకి గజ్జులు కానీ, భైరవ వాహనం ఉందన్నమాట, వెనకాల భైరవుడు అంట అది. అసలు ఎంత కలగా ఉందంటే చూస్తే మనసు అయితే పులకించిపోతుంది నిజంగా. ఒక క్షణం అయితే అక్కడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అంటేనే ప్రశాంతత కదా. ఎలాంటి ప్రెస్టేషన్లో ఉన్నా కూడా కాసేపు అలా వెళ్ళి 5 నిమిషాలు టెంపుల్లో కూర్చొని వచ్చామంటే ఆల్మోస్ట్ మనశ్శాంతి వచ్చేస్తుంది మనకి. చీటీ అయితే కట్టేసి మనం ఏమనుకుంటున్నాం అమ్మవారికి అయితే ఖచ్చితంగా నెరవేరాలి తల్లి అనేసి మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చెప్పుకొని మంచిగా అమ్మవారికి ప్రార్థన చేసుకుంటున్నాం. అంతే, చేసుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుస్తుందంట. అసలు గుళ్ళేకి వెళ్ళాను కానీ బయటికి రావాలంటే మనసే రావట్లేదు. అంత బాగా నచ్చిందనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అది అమ్మవారి మహిమో ఏమో కానీ అస్సలకి రావాలనిపించలేదు నాకైతే. అక్కడే కూర్చున్నాం అనమాట. చాలా టైం కూర్చున్నామండి. టెంపుల్కి వెళ్తే కూర్చుంటాము, నార్మల్గా కాసేపు ఉంటాము వస్తాం, కానీ నాకైతే ఈ టెంపుల్ మాత్రం నిజంగా స్పెషల్ అనిపించిందండి. చాలా చాలా
లక్ష్మి చెప్తుంటేమో అని అనుకున్నాను, కానీ నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత నాకైతే మంచి అనుభవం అయితే కలిగింది. అక్కడ మాత్రం మామూలు అనుభూతి కాదండి, అది ఇంకా చెప్పలేనమాట. అమ్మవారి వాహనం అదిగోండి, భైరవ వాహనం అనమాట. అది వాహనం అని కాదు, అది భైరవ అంటే కుక్కన ఏమో కరెక్ట్గా అయితే నాకు తెలీదు. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళాక అన్నీ కనుక్కొని వివరంగా చెప్తాం. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, నేను పేర్లు కానీ అన్నీ నేనంత కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదండి. నేను అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ మనశ్శాంతిగా అమ్మను మొక్కుతూ కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ నిమ్మ దీపాలు పెట్టారండి. మనం మొక్కుంటాం కదా, ఇలా చీటీ రాసి, లేదంటే అమ్మవారికి ఆడ మెయిన్, అక్కడ అమ్మవారు మెయిన్ లోపల ఉంటారనమాట, కాళికా దుర్గా పరమేశ్వరి. సో అలా ఏదన్నా మొక్కుంటే ఇలా నెరవేరిందంటే తల్లి మేము ఇలా దీపాలు వెలిగిస్తాము ఇన్ని వారాలు, మన ఇష్టం అనమాట. ఎన్ని వారాలు వెలిగియాలంటే అన్ని వారాలు. కానీ వారానికి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, కట్ చేసి ఒక ఉప్పు. ఫస్ట్ వారం వచ్చేసి ఒక్క నిమ్మ దెబ్బ మాత్రమే దీపం పెడతారంట. రెండో వారం 2 నిమ్మ దెబ్బలు అనమాట, 2 దీపాలు. మూడో వారం 3. అలా పెంచుకుంటూ మనం ఎన్ని వారాలు అయితే వెళ్ళగలమో అనుకున్నామో అన్ని వారాలు వెళ్ళి ఇలా వెలిగిస్తారనమాట. లక్ష్మి అయితే చాలాసార్లు వెలిగించిందనమాట, 16 వారాలు అలా. నన్ను పిలిచింది కానీ నాకే వరం ఇవ్వలేదనుకుంటా అమ్మవారి ఇన్ని రోజులు పిలవలేదు. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మారియమ్మ టెంపుల్కి వెళ్ళి నేను చాలాసార్లు దీపం పెట్టాను, కానీ ఇలా నిమ్మ దీపాలు అనుకొని ఇలా అయితే అమ్మవారిదా ఈ అమ్మవారి గుళ్ళకైతే ఖచ్చితంగా అనుకొని ఉన్నాను. నెక్స్ట్ టైం పెడతాను, అప్పుడు మాత్రం వీడియో తీస్తాను. అమ్మవారికి ఫస్ట్ ఎంట్రన్స్లోని మనం ఎంట్రీ ఇచ్చినామంటే గణేష టెంపుల్ అయితే ఎదురుగా ఉంటుందండి, గణేష స్వామిది. ఇక్కడ అమ్మవారిని అయితే వీడియో తీయకూడదు, జస్ట్ నేను అలా పెట్టాను. ఇది వచ్చేసి బయటేనండి, అమ్మవారు చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయన్నమాట. పేర్లు ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో ఉంటే కొంచెం తెలిసేదేమో. ఆల్మోస్ట్ కన్నడలో ఉన్నాయండి. కన్నడ నేను చెప్తే కొంచెం తప్పులు పోతే బాగుంటుంది కదా, తెలుగు కన్నడ కొంచెం ఇంచుమించుగా ఉంటుంది ఒకేలాగా, ఎందుకులే అనేసి ఇంకా నేను చెప్పట్లేదు. నెక్స్ట్ టైం కనుక్కొని అన్నీ చెప్తాను నేను. ఇక్కడ వచ్చేసి లక్కీ వచ్చిందనమాట నా దగ్గరికి. హాలిడేస్ వచ్చాయి తనకైతే పాపము. సరే అలాగా హాలిడేస్ వచ్చాయి కదా, 1 వీక్ ఇలా నా దగ్గర ఉండిపోవాలని వచ్చింది. తనని తీసుకెళ్ళాకే లక్ష్మి వచ్చింది. లక్ష్మి వచ్చిందంటే కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్తుంది. తనకు చాలా నమ్మకం అండి, ఎందుకంటే తను అనుకునే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ వారంలోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట మనం దీపాలు వెలిగించామంటే. ఇలా బయటకు వచ్చిన తర్వాత గుమ్మ ముందు ముగ్గు చూసారా లక్ష్మీదేవిది ఎంత బాగేశారో. అది వెళ్ళేటప్పుడు తీయలేదు, మా లక్కీ తీసిందండి వీడియో. అంటే మొత్తము ఇలా ఫుల్ వీడియో కాకుండా హాఫ్ వీడియో కాకుండా తీసింది. నేను మొత్తం చూపించి ఇంకా ఫుల్ వీడియోకి అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. బుక్స్ ఉన్నాయి ఇక్కడ, అమ్మవారి కన్నడలో ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. లక్ష్మీదేవి గవ్వలు కానీ సంబంధించినవి అన్నీ ఉన్నాయండి.